ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెల్సన్ మండేలా అవార్డు 2025 సంవత్సరానికి ఎవరికి ప్రకటించారు? ఆప్షన్ 1 కెన్నెడీ ఒడెడే కెన్యా, 2 బ్రెండా రెనాల్డ్స్ కెనడా, 3 192, 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 3 192. కెన్నెడీ ఒడెడే కెన్యా దేశం, బ్రెండా రెనాల్డ్స్ కెనడా. వీళ్ళకి 2025కి గాను నెల్సన్ మండేలా అవార్డు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అంతర్జాతీయ వృద్ధి రేటు 2025లో ఎంత శాతం ఉండొచ్చని IMF అంచనా వేసింది? 1 3%, 2 3.8%, 3 4%, 4 4.5%. ఆన్సర్ 3%. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 1 BP ప్రధాన్, 2 BP పాండ్యా, 3 రావు కిషన్, 4 నందకిషన్. ఆన్సర్ ఆప్షన్ 2 BP పాండ్యా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో ప్రళయ్ క్షిపణికి సంబంధించి సరైనవి గుర్తించండి. 1 ప్రళయ్ క్షిపణిని ఇండియా ఇటీవల ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. 2 ఈ క్షిపణి ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదిస్తుంది. 3 ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 4 500 నుండి 1000 కిలోల సాంప్రదాయ వార్హెడ్ను మోసుకెళ్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏసీడీ మాత్రమే సరైనవి. ప్రళయ్ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇక్కడ ఉపరితలం నుంచి గగనతలం అని ఇవ్వడం జరిగింది. సో బి అనేది తప్పు. ఏసీడీ మాత్రమే సరైనవి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో సరైనది గుర్తించండి. ఏ మహిళల చెస్ ప్రపంచ కప్ 2025 జార్జియాలోని ఓటుమీలో జూలై 5 నుంచి 29 వరకు జరిగింది. బి భారత్కు చెందిన దివ్యా దేశ్ముఖ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. సి దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందినవారు. డి 88వ చెస్ గ్రాండ్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్. ఈ దివ్య ఫైనల్లో కోనేరు హంపీపై నెగ్గింది. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ABCDE అన్నీ కూడా సరైనవే. హంపి అలాగే హారిక, వైశాలి తర్వాత దేశంలో 4వ మహిళ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్ నిలిచింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీని నుంచి కంపల్సరీ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, స్విట్జర్లాండ్లో జూలై 2 నుంచి 27 వరకు జరిగిన 14వ మహిళల యూరో ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? 1 స్పెయిన్, 2 ఫ్రాన్స్, 3 జర్మనీ, 4 ఇంగ్లాండ్. ఆన్సర్ ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, RBI సెంట్రల్ బోర్డు డైరెక్టర్గా ఎవరు నియమితులవ్వడం జరిగింది? 1 రంజనీ నారాయణ్, 2 అనురాధ ఠాకూర్, 3 అజయ్ భూషణ్, 4 మహేంద్ర సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 అనురాధ ఠాకూర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో సరైంది. ఏ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025 జూలై 16 నుంచి 27 వరకు జర్మనీలో జరిగాయి. బి 34 స్వర్ణాలు, 21 రజతాలు, 24 కాంస్యాలు, మొత్తంగా 79 పతకాలతో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. సి 2-3 స్థానాల్లో చైనా, అమెరికా నిలిచాయి. డి 2 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్య పతకాలు,
మొత్తంగా 12 పథకాలతో ఇండియా 20వ స్థానానికి పరిమితమైంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025 సంవత్సరానికి ఎంతమంది పార్లమెంటు సభ్యులకు సంసద్ రత్న అవార్డులు ప్రదానం చేశారు? ఆప్షన్ 1 12, 2 13, 3 16, 4 17. ఆన్సర్ ఆప్షన్ 4 17 మందికి 2025 సంవత్సరానికి గాను సంసద్ రత్న అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. సంసద్ రత్న అవార్డులను పార్లమెంటులో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎంపీలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ ఇది. ఇగ్నో తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? 1 ఉమా కాంజీకర్, 2 మేఘనా లాల్, 3 సరస్వతి కుమారి, 4 శ్యామలానాథ్. ఆన్సర్ ఆప్షన్ 1 ఉమా కాంజీలాల్. ఉమా కాంజీలాల్ ఇగ్నోకి తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా నియమితులవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలో తొలి మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది? 1 కేరళ, 2 తమిళనాడు, 3 జార్ఖండ్, 4 ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 3 జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ పుస్తక రచయిత? 1 తీష్ణాని దోషి, 2 మేఘారావు, 3 గీతాంజలి శ్రీ, 4 గుల్జర్. ఆన్సర్ ఆప్షన్ 3 గీతాంజలి శ్రీ. ఈ పుస్తకానికి పెన్ ట్రాన్స్లేట్ అవార్డు 2025 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ IRDAI కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 1 మహేంద్ర దేవ్, 2 అర్జున్ సింగ్, 3 అజయ్ సేథ్, 4 దేవినాష్. ఆన్సర్ అజయ్ సేథ్. ఇది ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.